So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అది ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి అత్యద్భుతమైన అంటే కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అంటే కొత్త సాంకేతికను ఎప్పుడు సింగరేణిలో ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనలో ఉంటుంది. ప్రొడక్టివిటీ దృష్ట్యా అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఒక అద్భుతమైన రీతిలో రక్షణ పరంగా చూస్తూ అలాగే ప్రొడక్టివిటీ పెరగటానికి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్టు తెలుసు. ఈ క్రమంలో ప్రతి డంపర్కు ఇంటర్నల్గా ఏసీ సౌకర్యం ఉంటుంది ఆపరేటర్స్ కోసం. మరి కొన్ని సందర్భాల్లో ఇంజిన్ ఆఫ్ అయిపోయినప్పుడు మరి ఆపరేటర్ ఒక్కడే లోపల చిక్కుకుపోయి మరి ఏసీ లేక ఇబ్బందులు పడుతున్నట్టు గమనించిన యాజమాన్యం ఒకవేళ ఇంజిన్ ఆఫ్ అయిపోయినా కూడా ఏసీ మరి ఫంక్షన్ పనిచేసే రీతిలో ఒక కొత్త టెక్నాలజీ వచ్చినట్టు తెలిసి మరి దాన్ని కూడా సింగరేణిలో ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనతో ట్రయల్స్ చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అంటే ఏసీ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ఇంజనీర్ హసన్ గారు ఉన్నారు. అలాగే మన బేస్ వర్క్షాప్, ఇప్పుడు ప్రస్తుతం మనము RG-OC1 బేస్ వర్క్షాప్లో మనం ఉన్నాము. దీనికి సంబంధించిన ఇంజనీరు మన రవీందర్ గారు ఉన్నారు. అలాగే HOD సత్యనారాయణ గారు ఉన్నారు. వీరిని అడిగి అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పెట్టడం వల్ల ఉపయోగం ఏంటిది అనే విషయాలు సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్. హలో హసన్ గారు. సార్ చెప్పండి. బాగున్నారా? బాగున్నాను సార్. మీరేదో మీకు సంబంధించిన ఏది క్వాలిటీ సిస్టమ్కి సంబంధించిన ఏదో టెక్నాలజీ సింగరేణి డంపర్లో ఏర్పాటు చేసినట్టు ట్రయల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్. కామన్ మ్యాన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్కి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే, ఇది మనము 222 డంపర్ పైన బ్యాటరీ ఆపరేటెడ్ ఏసీ ఎయిర్ కండిషన్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ కీ స్విచ్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఎట్లా మళ్ళీ ఒకసారి చెప్పండి. పనిచేస్తుంది కీ స్విచ్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఇంకా కొద్దిగా అర్థమయ్యే రీతిగా చెప్పండి. ఇంజన్ ఆఫ్ కండిషన్ లో ఉండి కీ స్విచ్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏసీ పనిచేస్తుంది. అచ్చా, అంటే ఇంజన్ ఫంక్షన్ లో ఉన్నప్పుడు మీ బ్యాటరీకి సంబంధించిన ఏసీ పని చేయదు. అట్లయితే అర్థం అవుతుంది మాకు. ఓకే, నెక్స్ట్ దీంట్లో బ్యాటరీని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. సపరేట్ కంప్రెషర్, దానికి సంబంధించిన ఏసీ యూనిట్ కి సంబంధించిన కంప్రెషర్ కానివ్వండి, రేడియేటర్ కానివ్వండి, అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రత్యేకమైన ఉపయోగాలు ఏంటి? ప్రత్యేకమైన ఉపయోగాలు అంటే ఈ ఇంజన్ ఆఫ్ లో ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయడం వలన మన డీజిల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఇంజన్ పైన కూడా వెయిట్ పడదు. చాలా రకాలుగా దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే హసన్ గారు, మీ టెక్నాలజీ పెట్టారన్నారు, బాగుంది. మరి సింగరేణి పరిస్థితుల దృష్ట్యా ఏ టెక్నాలజీ అయినా సేఫ్టీతో ముడిపడి ఉంటుంది. మరి మీ పెట్టిన బ్యాటరీ టెక్నాలజీ ఏసీ ద్వారా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి ఉంటాయి? మా బ్యాటరీలో లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అండి మాది. ఇది ఎక్స్ప్లోజివ్ కి ఛాన్సెస్ 99.9% ఉండవు. ఓకే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం క్రాంక్ చేసిన తర్వాత మా ఏసీ యూనిట్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ న్యూట్రల్ కండిషన్ లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఒకవేళ ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు లేవండి. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది దీంట్లో. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో
అది సర్టెన్ మన 100% ఛార్జింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. అచ్చా అచ్చా అచ్చా. అంటే మళ్ళీ అది ఛార్జ్ కానీ ఏం కానీ తీసుకోదండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాటరీస్ అనేవి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేవు, ఛాన్సెస్ లేవండి. అంటే వన్ ఆఫ్ ద సేఫ్టీ అది. అవును, వండర్ఫుల్. అవును. సరే, దీని గురించి మరి మీరు ఇంప్లిమెంట్ చేసిన ఈ సిస్టమ్ను మీరు చెప్పారు కదా, మరి దీనికి సంబంధించి మా సింగరేణి అధికారులను కూడా మరి మేము వివరాలు అడిగి మీరు చెప్పినవి మరి అంతవరకు సమంజసమా లేదా మీ కంపెనీ గురించి మీరు ప్రమోట్ చేసుకుంటున్నారనే విషయాలు సింగరేణి ఆఫీసర్లు అడిగి తెలుసుకోవచ్చు కదా? తెలుసుకోవచ్చు, ఏం తేడా ఉండదు కదా. ప్రాబ్లం. ఎనీహౌ, థ్యాంక్ యూ హసన్ గారు. ఒక ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఈ ఏసీ టెక్నాలజీ సంబంధించిన ఇంజనీర్ గారితో మనం మాట్లాడాం కదా, మరి వారు ఇప్పుడు లేరు. వారు చెప్పిన విషయాలు మరి అలా ఉన్నాయో లేవు అనే విషయాలు కూడా సింగరేణి అధికారులను అడిగి తెలుసుకుందాం. మన ముందు రవీందర్ గారు, జేఈ గారు ఉన్నారు. వారిని అడిగి మరి దీనికి ఇన్ఛార్జిగా కూడా మనకు తెలిసింది. వారిని అడిగి అది అంతవరకు ఉన్నాయా లేవా, ఎంతవరకు నిజమనే విషయం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి రవీందర్ గారు. ఇంతకుముందు హసన్ గారు అనే ఒక ప్రైవేట్ ఇంజనీర్ దీనికి సంబంధించి చెప్పారు కొన్ని విషయాలు. మరి వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్గా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మరి ఆయన చెప్పిన దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, దానివల్ల మనకు అంటే మన ఆపరేటర్కు, సింగరేణి ఆపరేటర్లకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలు చెప్పండి. మేనేజ్మెంట్ ఇంజన్ నడుస్తున్నప్పుడు కాకుండా లోడింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఆపరేటర్లు రన్నింగ్లో ఉంచడం జరుగుతుంది. దాన్ని తగ్గించడం కోసమని మన రాజుగారు పాత జిఎంఓసిపిసి గారు ఆలోచించి వీళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఇదేంటంటే మన దీని మీద ట్రయల్ బేసిస్లో పెట్టారు. దీనికి కొన్ని కండిషన్స్ పెట్టాము. ఎట్లా? మామూలు ఇంజన్ ఆఫ్లో ఉండాలి, షిఫ్ట్ లివర్ న్యూట్రల్లో ఉండాలి, బ్రేక్స్ అన్ని ఆన్లో ఉండాలి. అచ్చా. దాని తర్వాత వేరే వాళ్ళ సిస్టమ్ యాడ్ చేసాము. ప్లస్ ఇంకోటి ఆల్టర్నేటర్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి సప్లై ఇస్తాం. దాన్ని కూడా బ్రేక్ వాళ్ళు సేఫ్టీ సర్క్యూట్ అంతా పెట్టారు. మామూలుగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంజన్ ఆఫ్లో ఉండాలి కండిషన్లో. ఇంజన్ కీ స్విచ్ ఆన్లో పెడతాడు కాబట్టి ఇంజన్ షిఫ్ట్ లివర్ ఉంటుంది, న్యూట్రల్లో పెట్టాలి. న్యూట్రల్లో పెట్టాక ఆ సిస్టమ్ వర్క్ చేయడానికి రెడీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ట్రయల్ బేసిస్లో ఉంది కాబట్టి దీనికి మన ఒరిజినల్ ఏసీ బ్లోయర్ మోటార్ని మనం యూజ్ చేస్తాము. దాంతోపాటు మన ఇంజన్ కండెన్సర్ కూడా ఒరిజినల్ది యూజ్ చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే మామూలుగా మన మిషన్లో ఉండే ఏసీ ఆన్ చేయాలి. ఏసీ క్లచ్ కూడా ఆన్ చేసి పెట్టిన తర్వాత కీ స్విచ్ ఆన్ చేయడం, న్యూట్రల్ స్విచ్ ఆన్లో పెట్టేసేసి దానికి ఒక టాగుల్ స్విచ్ పెట్టాలి. టాగుల్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత దానికి ఒక ప్యానెల్ ఉంది. ప్యానెల్లో ఒక బ్లూ కలర్ లైట్ వస్తుంది. జస్ట్ ఒక కొన్ని 2-3 సెకండ్స్ డిఫరెన్స్ తోనే అది లైట్ వస్తుంది. లైట్ చూసినాక దీనికి ఒక పుష్ బటన్ పెట్టాము ఆన్ కోసం. ఆన్ పుష్ బటన్ గ్రీన్ బటన్ ఉంటుంది. అది నొక్కగానే జస్ట్ 5 సెకండ్స్ తర్వాత సిస్టమ్ ఆన్ అవుతుంది. ఇదేంటంటే వాళ్ళు బ్యాటరీ ఆపరేటెడ్ ఏసీ కంప్రెసర్ ఉంది. దీనికి ఏంటంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ 100 AH బ్యాటరీ ఉంది దీనిపైన ఇన్స్టాల్ చేశారు. దీనికి అన్ని వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ అన్ని పెట్టారు. దానికి ఏంటంటే బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దానికి ఓవర్ టెంపరేచర్ అయిపోయినా కానీ ఓవర్ ఛార్జింగ్ అయినా అది బ్యాటరీ కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ సిస్టమ్ పెట్టారు. దాని నుంచి మామూలుగా మనకేం ప్రాబ్లం అయితే లేదు. ప్రస్తుతానికి ఏంటంటే మనము ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు ఆపరేటర్లు అందరినీ ఎడ్యుకేట్ చేశాము. వెరీ గుడ్. ఆపరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లోడింగ్ పాయింట్ కానీ పోయినప్పుడు కొంత డిఫరెంట్ టైం వచ్చినప్పుడు అది ఆన్ చేసుకుంటాడు. ఆన్ చేసుకొని వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఇప్పుడు మామూలుగా సిస్టమ్ ఆన్ చేసినప్పుడు 18 degrees టెంపరేచర్ కూడా వస్తుంది. చెక్ చేస్తాము. వెరీ గుడ్. తర్వాత దాంతోపాటు ఏంటంటే మనం ఇంజన్ ఆఫ్ చేసిన కండిషన్లో నడుస్తుంది కాబట్టి మనం ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజన్ లోడ్ దాని పారామీటర్స్ కూడా అంటే ఇంజన్ పైన లోడ్ తగ్గిపోతుంది. ప్లస్ మనకి డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ప్లస్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. మెయిన్గా పొల్యూషన్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. దాదాపు ఇది డంపర్ వచ్చేసి పర్ అవర్ 60 liters వరకు కన్జంప్షన్ ఉంటుంది. అంటే అట్లా ఎన్ని గంటలు నడిస్తే అన్ని లీటర్స్ కన్జంప్షన్ మనకి తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మన ఖర్చు రీత్యా బెనిఫిట్, సేఫ్టీ రీత్యా బెనిఫిట్, అంటే పొల్యూషన్ రీత్యా బెనిఫిట్. అయితే మీరు ఒక 2-3 పాయింట్లు చెప్పారు. ఇంతకుముందు హసన్ గారు చెప్పారు.
అంటే బ్రేక్ వేయకుంటే ఇది ఆన్ కాదు, బ్రేక్ వేసి ఉండాలి. అదే బ్రేక్ వేసి ఉంటేనే ఆన్ అవుతుంది, ఇగ్నిషన్ ఆఫ్లో ఉంటేనే ఆన్ అవుతుంది. ఇంకోటి షిఫ్ట్ లివర్ న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్ అంటే ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ఇది ఆన్ అవుతుంది. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది, కంప్లీట్ బండి న్యూట్రల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. దీనివల్ల మనకు డీజిల్ కన్సంప్షన్ తగ్గుతుంటుంది, పొల్యూషన్ కూడా కంఫర్టబిలిటీగా ఉంటుంది, మనకు పెద్దగా ఇబ్బంది లేకుండా. సో మరి రవీందర్ గారు ఒకసారి మరి క్యాబిన్లకు పోయి చూద్దాం అండి ఒకసారి. ఓకే సార్, కమాన్. ఫ్రెండ్స్, ఇది ఎక్కాలంటే కూడా ఆయాసం వస్తుంది. మరి ఇక్కడ ఆపరేటర్లు మరి రోజు 10 సార్లు ఎక్కుతారు దిగుతారు, మనకు మాత్రం కష్టమే. ఇప్పుడు ఇదంతా సింగరేణి ఏమేమి టెక్నాలజీ ఉపయోగిస్తుంది అనేది మీకు తెలియజేద్దామనే ఉద్దేశము. కాబట్టి అదేంటో మనం చూసి మీ అందరికి కూడా తెలియజేస్తా. ఓకే రవీంద్ర గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఓవరాల్గా చెప్పారు కదా, ప్రాక్టికల్గా చెప్పండి. ఇప్పుడు ఇంజన్ ఆఫ్ కండిషన్లో ఉంది, కీ స్విచ్ కూడా ఆఫ్లో ఉంది, న్యూట్రల్లో ఉంది, అన్ని బ్రేక్స్ అన్ని ఆన్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కీ స్విచ్ ఆన్ చేస్తాను. ఓకే, మిషన్ ఏసీ ఆన్ చేయాలి, ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళకు టెంపరీగా మామూలుగా పెట్టారు కాబట్టి దీని ఒరిజినల్ మన డంపర్ ఒరిజినల్ ఏసీని ఆన్ చేయాలి. అవును, ఏసీ ఆన్ చేశాను. బ్లోయర్ ఆన్ అయింది. బ్లోయర్ ఆన్ అయింది. బ్లోయర్ ఓన్లీ బ్లోయర్ ఏది ఇప్పుడు మన ఒరిజినల్ కంపెనీ ఒరిజినల్ డంపర్ తో వచ్చింది, ఆన్ అయింది. ఆన్ అవ్వగానే ఇక్కడ ఇది ఆన్ చేయాలి. అదేంటి ఈ లైట్ వస్తుంది, అంటే సిస్టమ్ అంతా ఓకే అన్నట్టు ఇండికేషన్. ఆ ఇండికేషన్ వచ్చాక ఇక్కడ గ్రీన్ బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత అది ఆన్ అవుతుంది. ఏసీ ఆన్ సౌండ్ వస్తుంది, ఇండికేషన్ కూడా వస్తుంది. ఓకే ఓకే, రైట్. ఓకే, దీనివల్ల ఇప్పుడు 1 అవర్కు 16 లీటర్స్ అవుతుందా డీజిల్? 1 అవర్కు 60 లీటర్స్, 60 లీటర్లు అవుతాయి. బాప్రే బాప్. ఓకే, ఇప్పుడు మాత్రం మనం ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఏసీ పని చేయదు. ఇప్పుడు నడుస్తుంది, అదే ఇంప్లిమెంట్ కొత్తది మన ఇన్స్టాల్ చేసింది నడుస్తుంది, ఒరిజినల్ మిషన్ నడవదు. అంటే డంపర్దా ఇప్పుడు నడిచేది లేదు, అది కొత్తగా బ్యాటరీ ఆపరేటెడ్ మీద నడుస్తుంది. అచ్చా, బ్యాటరీ ఆపరేటెడ్ మీద నడుస్తుంది. అంటే ఇప్పుడు అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి, అన్ని ఆఫ్ లో ఉన్నాయి. అదే ఆఫ్ లో ఉంటేనే నడుస్తాయి. ఒకసారి బై మిస్టేక్ ఆయన అటు ఇటు చేసి ఏదో నిద్రపోయి అది మామూలుగా మాట్లాడుతున్న ఏదో ఇదైపోయాడు, జస్ట్ ఇట్లా గేర్లు వేసాడు, గేర్లు వేస్తే ఆగిపోతుంది. అచ్చా, గేర్లు వేస్తే ఆగిపోతుంది. అంటే ఒక మంచి సేఫ్టీ ప్రికాషన్ అన్నీ ఉన్నాయి. వావ్. అంటే ఇప్పుడు దీనివల్ల మనము మేనేజ్మెంట్కి రికమెండ్ చేయవచ్చా, దీన్ని యూజ్ చేయవచ్చా? చేయొచ్చు. డీజిల్ కన్జంప్షన్ ఉంది, ప్లస్ పొల్యూషన్ కూడా అవుతుంది, ప్లస్ ఇంజన్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. ఇది కంటిన్యూగా మనం 2.5 అవర్స్ నడిపించచ్చు. 2.5 గంటలు నడుస్తుంది. ఓకే, చాలా చక్కటి విషయాలు చెప్పారు రవీందర్ గారు. అయితే ఇప్పుడు ఆటోమేటిక్ అదే ఆన్ అయిందా? ఆన్ అవ్వదు, ఆన్ చేసుకోవాలి. కట్ ఆఫ్ సిస్టమ్ బాగుంది దీనికి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మన ఇంజనీర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు డైలీ పర్యవేక్షణ ఉంటుందా? ఆల్మోస్ట్ సెక్షన్కి వచ్చినప్పుడు చూస్తాం, 2-3 డేస్కి ఒకసారి. ఇది కొత్తగా ఇన్స్టాల్ చేసాం కాబట్టి కొంచెం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదండి? ఇది బ్యాటరీ ఎక్విప్మెంట్ అనేది ఉంటే వాళ్ళు ఇన్పుట్ చేసింది వాళ్ళే మొత్తం ఇన్స్టాల్. అవును, అది ఎక్కడుంది? అది దాంట్లోనే మొత్తం. ఒకసారి ఇంతకుముందు మీరు క్యాబిన్ కంట్రోల్ చూసారు కదా? అవును కదా. నెక్స్ట్ ఇది ఏమో ఏసీ యూనిట్. అచ్చా, ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఏసీ యూనిట్. అచ్చా, అంటే బ్యాటరీతో ఫంక్షన్ ఇందులోనే మొత్తం కంప్రెసర్ బ్యాటరీ అన్ని ఇందులోనే. బ్యాటరీ కూడా దీంట్లోనే ఉంది. బ్యాటరీ కూడా ఇందులోనే. అచ్చా, 100 AH 24 volts.
మామూలుగా జనరల్ గా దొరికేదంతా 12 hours, ఇది మాత్రం 24 hours అంటే 100 hours మనకు పనిచేస్తుంది. hours పనిచేస్తుంది. దీనికి ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది, కూలింగ్. అచ్చా, కూలింగ్ ఫ్యాన్ కూడా ఉందా? ఓకే, ఇప్పుడు దీనివల్ల ఇది సక్సెస్ రేట్ అయినట్టేనా మనకు? అంటే మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఓకే. ఓకే, అంటే ఇది మన హైయర్ అథారిటీస్, సింగరేణి హైయర్ అథారిటీస్ వరకు నచ్చితే ప్రతి డంపర్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే రవీందర్ గారు, అన్ని విషయాలు బాగున్నాయి. మరి దీంట్లో ఉన్న బ్యాటరీ ఏ రకంగా ఛార్జ్ అవుతుందండి? ఛార్జ్ అంటే మనం మిషన్కి ఉన్న ఆల్టర్నేటర్తోనే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దాన్ని కూడా వీళ్ళు బ్యాటరీ మనకి దానికి సేఫ్టీ సిస్టమ్స్ అన్ని పెట్టారు. దానికి 2 రిలేస్ పెట్టేసి మనం ఓవర్ ఛార్జింగ్ అయినా కానీ దాని ఓవర్ ఛార్జింగ్ కాకుండా, అండర్ ఛార్జింగ్ కాకుండా 2 రిలేస్ పెట్టి సేఫ్టీ సర్క్యూట్ తయారు చేసి పెట్టారు ఇందులో. అంటే ఇప్పుడు బండి రన్నింగ్ లో ఉన్నాక ఛార్జ్ అవుతుందా? బ్యాటరీ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ స్టార్ట్ అవుతుంది అంటే దానికి అవసరం ఉన్నంతనే ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయిపోయింది, అవసరం ఉంటే ఛార్జ్ అయిపోతే రెగ్యులేటర్ ఉంటుంది, కట్ ఆఫ్ అయిపోతుంది. అచ్చా, అంటే ఈ రకం కూడా ఇది ఒక సేఫ్టీ ప్రికాషన్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఏసీ బ్యాటరీ ఏసీ సిస్టమ్ అనేది డంపర్స్లలో పెట్టడం అనేది అన్ని విధాల శ్రేయస్కరమే అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇంజనీరు, సింగరేణికి సంబంధించిన ఇంజనీర్లు కూడా మరి ఏకకంఠంతో దీన్ని ఉపయోగించడం వల్ల అన్ని విధాల మంచిది, అన్ని రకాలుగా మంచిది అన్న కోణంలో తెలియజేశారు. కాబట్టి భవిష్యత్తులో మరి యాజమాన్యం ఏ రకంగా స్పందించి వీటిని పెట్టాలా పెట్టకూడదా అనే విషయాన్ని ఆలోచించి మరి పెడితే కార్మిక వర్గానికి, సింగరేణికి కూడా లాభం కలిగే రీతిలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో ప్రతి డంపర్లు దీన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి. మనకు ఇటువంటి చక్కటి వివరాలు తెలియజేసిన రవీందర్ గారికి మన ఛానల్ ద్వారా, సింగరేణి కార్మికులు అందరి ద్వారా వారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కష్టం ఫ్రెండ్స్, ఇది దిగాలన్నా కూడా చాలా కష్టంగానే ఉంది. ఒక బిల్డింగ్ మీదకి ఎక్కినట్టు ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడి నుంచి జంపాను, ఇక అది లోపడుకున్నది కనవాలే. ఓకే, ఫ్రెండ్స్ ఇంతకుముందు మరి డంపర్లో ఆగి ఉన్నప్పుడు ఏసీ ఫంక్షన్ చేసే విధానాన్ని గురించి ఆ ఏసీకి సంబంధించిన ఇంజనీర్లు, అలాగే సింగరేణికి సంబంధించిన ఇంజనీర్లు కూడా చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా మరి ప్రాక్టికల్గా డంపర్ ఎక్కి నడిపిన ఆపరేటర్ను అడిగితే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ సందర్భంగా ఆ డంపర్ నడిపిన ఆపరేటర్ మన ముందున్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుస్తున్నాం. హలో బాబు, నమస్తే. ఏం పేరు బాబు? శ్రీకాంతరావు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆపరేటర్. ఎంతకాలం చేస్తున్నారు? 7 years అవుతుంది. 7 years అవుతుందా? అయితే కొత్తగా ఏదో ఏసీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు అని ఇంజనీర్లు చెప్పారు. అవును. అది ఏ రకంగా పనిచేస్తుంది బాబు? అది ఇంజన్ ఆఫ్లో ఉన్నా కూడా బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. అంటే ఆఫ్లో ఉంటే ఆఫ్లో ఉన్నా కూడా అంటున్నారు కదా, అంటే ఆన్ చేస్తే నడుస్తుందా? ఆన్ చేస్తే మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలో. పాత పద్ధతిలో అర్థమయ్యేటట్టు చెప్పు. ఇంజన్ ఆన్ చేసినా కూడా బ్యాటరీతోనే నడుస్తుందా? ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఇంజన్ తోటే నడుస్తుంది మామూలుగా. ఇంజన్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దానికి ఒకటి స్విచ్ ఉంటుంది, అది బ్యాటరీ తోటి అప్పుడు ఆన్ అవుతుంది. అచ్చా, అంటే ఇంజన్ ఆఫ్ చేస్తేనే ఇది పనిచేస్తుంది. అది కరెక్ట్ చెప్పాలి, ఎందుకంటే అర్థం కాదు. మరి అది ఇంజిన్ ఆన్ చేసినప్పుడు నడవచ్చు, లేకపోయినా నడవచ్చు అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ కదా. అంటే బ్రేక్ ఒకవేళ వేయకుండా ఆన్ చేస్తా? బ్రేక్ కంపల్సరీ. బండి ఆఫ్ అయిందంటేనే, ఇంజన్ ఆఫ్ అయిందంటే ఆటోమేటిక్ బ్రేక్ పడిపోతుంది. అంటే గేర్ లో ఉన్నప్పుడు బ్యాటరీ పనిచేస్తుందా? మోటార్లో ఉంటేనే పనిచేస్తుంది. ఏది? ఏసీ బ్యాటరీ మోటార్ లో ఉన్నప్పుడే నడుస్తుంది. అచ్చా, అంటే దాన్ని ప్రాక్టికల్ నడుపు చూస్తున్నారు మీరు? అట్లా ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా? ఏం ఇబ్బందులు ఏమన్నా, అంతా బాగానే ఉంది. దీని ద్వారా మనకు డీజిల్ సేఫ్ అవడంతో పాటు పొల్యూషన్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అంటే ఆపరేటర్ కూడా ప్రతిసారి మన డంప్ లోడింగ్ కాడ అక్కడ ఇక్కడ కొంచెం డిలే ఉన్నా కూడా, ఆపుకున్నా కూడా, ఇంజన్ ఆఫ్ చేసినా కూడా ఏసీ ఉంటుంది కాబట్టి ఆపరేటర్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అసౌకర్యంగా ఏం లేదు. అంటే ఇది ఇప్పుడు మన సింగరేణిలో ఉన్న అన్ని డంపర్లలో పెడితే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. మనకు ఇప్పుడు అట్లీస్ట్ పొల్యూషన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది పెడితే చాలా బాగుంటుంది.
ఎనీహో ఏం పేరు అన్నారు బాబు? శ్రీకాంతరావు. శ్రీకాంత్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ చూసారుగా, ఓవరాల్గా ఎవరు చెప్పినా కూడా మనము ఈ డంపర్లో బ్యాటరీ సిస్టంతో నడిచే ఏసీలు పెట్టడం శ్రేయస్కరము, పొల్యూషన్కి కానీ డీజిల్ కన్జంప్షన్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎనీహౌ భవిష్యత్తులో మరి యాజమాన్యం గుర్తించి దాని అవసరాల రీత్యా మరి పెట్టాలని మనం కూడా ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు వాళ్ళకు. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి 100 టన్ డంపర్లో బ్యాటరీ ద్వారా నడిచే ఏసీ గురించి మరి సంబంధించిన ఇంజనీర్ల విషయాలు తెలుసుకున్నాము. మరి దీనికి సంబంధించి మరి బేస్ వర్క్షాప్ హెచ్ఓడి గారు సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాలు ఏంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది సిఎండి గారు మరియు అందరు డైరెక్టర్సు, జిఎం ఓసీబీస్, జిఎం RG3 ఏరియా వాళ్ళ ఆదేశాల మేరకు మనకు బ్యాటరీ ఆపరేటర్ ఏసీ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఎట్లా అంటే, మన బ్యాటరీ ఆపరేటర్ కార్లు ఉన్నాయి బయట, దాంట్లో కూడా ఏసీ నడుస్తుంది. అంటే వితౌట్ ఇంజన్, వితౌట్ పొల్యూషన్, బ్యాటరీతో ఏసీ నడపాలి. అది మూలం ఫస్ట్. దాని నుంచి క్వాలిటీ సిస్టమ్ వాళ్ళు కొద్దిగా దాన్ని ముందుకు తీసుకొచ్చారు. జిఎంఓసీని కన్సర్న్ అయ్యి ఒక బండి మీద ట్రయల్ చేస్తామంటే OC1ని ఎన్నుకున్నారు. దాని ప్రకారం మేము OC1కి వచ్చిన తర్వాత 222 డంపర్, H322 డంపర్ అనే దాన్ని ఏసీ ఫిట్ చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాము. ఈ ఏసీ ఫిట్ చేసింది వాళ్ళు ఓన్లీ ట్రయల్ బేసెస్. ఆ ట్రయల్ బేసెస్లో 1 ఇయర్ నడిచిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు 6 మంత్స్ అయింది. 6 మంత్స్లో ఏసీ ఎప్పుడైతే ఇంజన్ ఆఫ్ చేయాల్సిన పొజిషన్ వస్తుంది, ఇంజన్ ఎప్పుడు ఆఫ్ చేయాల్సి వస్తుందంటే, డంపర్ తీసుకుపోయి ఆపరేటరు షావల్ దగ్గర లోడ్ చేసేటప్పుడు ఐడియల్ రన్ పెట్టుకొని ఏసీ ఉంటుంది. ఆ ఐడియల్ రన్ తగ్గించేసి బ్యాటరీతో ఇంజన్ ఆఫ్ చేసి బ్యాటరీతో ఏసీ నడిచినట్లయితే ఆపరేటర్ కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ బ్యాటరీ ఆపరేటర్ కొద్ది టైము మనము పొల్యూషన్ కూడా, అంటే మనకి ఎగ్జాస్ట్ గ్యాస్తో వచ్చే పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ఇది దీని మెయిన్ ఉద్దేశం. దీనివల్ల దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ట్రయల్ బేసిస్ మీద క్వాలిటీ సిస్టమ్ నుంచి తీసుకొని చేసాం. అయితే మేము ఇప్పటికి 6 మంత్స్ అయింది. 6 మంత్స్ నుంచి ట్రయల్ రన్లో ప్రతి షిఫ్ట్కి మాకు 1 అవర్ నుంచి 1.5 అవర్స్, 1.5 అంటే 1 అవర్ 30 మినిట్స్, 1 అవర్ నుంచి 1 అవర్ 30 మినిట్స్ ఈ సిస్టమ్ ఆపరేట్ అయ్యి మనకి కలిసి వస్తుంది. దానికి అవరోమీటర్ కూడా సపరేట్ ఉంది. ఆ ఏసీ సిస్టమ్కి సపరేట్ అవరోమీటర్ ఉంది. ఆ అవరోమీటర్ ప్రకారం ఆ అవర్స్ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ 6 మంత్స్ స్టడీ చేస్తాం. ఇంకో 2 మంత్స్ స్టడీ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. దాని కాస్ట్ పరంగా అది 3.5 lakhs అని చెప్తున్నారు. ప్లస్ దానికి సైజు కూడా కంఫర్ట్ ఉంది. సైజు 80 సెంటీమీటర్స్ ఇంటూ 40 సెంటీమీటర్స్ ఇంటూ 40 సెంటీమీటర్స్, అంటే మనకి డంపర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. దానివల్ల బిగ్ సైజ్ ఉంటే కొద్దిగా ప్రాబ్లం రావటం అది ఏం లేదు. కాబట్టి ఇది కంఫర్ట్గానే ఉంది. దీని 28 degrees వరకు టెంపరేచర్ వస్తుంది. క్యాబిన్లో ఆపరేటర్ కంఫర్ట్ ఉంది. ఇది ఫ్యూచర్లో దీన్ని డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి పెద్దల ఆదేశాల మేరకు ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ పరిధిలో మీ కంట్రోల్లో నడుస్తుంది కాబట్టి మీరు మీ టీం అంతా దీని విషయంగా సంతృప్తికరంగా ఉన్నారా? ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నాము. ఇంకా దీన్ని పొల్యూషన్ ఎనాలిసిస్ ప్లస్ పిఎల్ ఎనాలిసిస్ చేసి అప్పుడు మిగిలిన రిపోర్ట్ ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలాగే ఏఈ గారు కూడా మనకు మధ్యలో కలిశారు. థ్యాంక్ యూ అండి.